తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి ఎంత సమయం కావాలో చెప్పాలని స్పీకర్ కు సుప్రీం నోటీసులు. స్పీకర్ నిర్ణయం ఏంటనేది తేలక ముందే బీఆర్ఎస్ తో మింగిలవ్వాలని చూస్తున్న ఎమ్మెల్యేలు, కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు, మొదటి నుంచి కేసీఆర్ పై అభిమానంతో ఉన్న మహిపాల్, కేసీఆర్ ఫోటోను బరాబర్ పెట్టుకుంటా అని కాంగ్రెస్ కి తెగేసి చెప్పిన గూడెం, కేసీఆర్ నిర్ణయంపై 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు. తెలంగాణలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా మారిపోయింది. రెంటికి చెడ్డ రేవడిలా ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు గులాబీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా వచ్చారు. ఇక్కడే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫిరాయింపు నేత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలుసుకున్నారు. కాసేపు కేసీఆర్ తో మాట్లాడారు. అయితే ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టులో ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎదురు చూస్తున్న తరుణంలో కేసీఆర్ ను మహిపాల్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అరాచక పాలనతో వేగలేక యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ పలు సందర్భాల్లో బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పటాన్చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కూడా కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినప్పటికీ బరాబర్ కేసీఆర్ ఫోటో ఉంచుకుంటానని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజక అభివృద్ధికి ఎంతో సహకరించారని ఆయన గుర్తు చేశారు. క్యాంపు కార్యాలయం తన నివాసమని, ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ఓకే అంటే మళ్ళీ కారెక్కేందుకు గూడెం రెడీ. కానీ గూడెం ఒక్కరే కాదు, మిగతా ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉంది. ఆయన మాత్రం ఉప ఎన్నికలకు వెళ్లాల్సిందే అంటున్నారు. ఇదే జరిగితే ఈ 10 మంది ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి ఎంత సమయం కావాలో చెప్పాలని స్పీకర్ కు సుప్రీం నోటీసులు. స్పీకర్ నిర్ణయం ఏంటనేది తేలక ముందే బీఆర్ఎస్ తో మింగిలవ్వాలని చూస్తున్న ఎమ్మెల్యేలు, కేసీఆర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు, మొదటి నుంచి కేసీఆర్ పై అభిమానంతో ఉన్న మహిపాల్, కేసీఆర్ ఫోటోను బరాబర్ పెట్టుకుంటా అని కాంగ్రెస్ కి తెగేసి చెప్పిన గూడెం, కేసీఆర్ నిర్ణయంపై 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు. తెలంగాణలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా మారిపోయింది. రెంటికి చెడ్డ రేవడిలా ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు గులాబీ గూటిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా వచ్చారు. ఇక్కడే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫిరాయింపు నేత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలుసుకున్నారు. కాసేపు కేసీఆర్ తో మాట్లాడారు. అయితే ఫిరాయింపు నేతల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టులో ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎదురు చూస్తున్న తరుణంలో కేసీఆర్ ను మహిపాల్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అరాచక పాలనతో వేగలేక యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ లో అనధికారికంగా కొనసాగుతున్నప్పటికీ పలు సందర్భాల్లో బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పటాన్చెరులోని తన క్యాంపు కార్యాలయంలో కూడా కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినప్పటికీ బరాబర్ కేసీఆర్ ఫోటో ఉంచుకుంటానని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ పటాన్చెరు నియోజక అభివృద్ధికి ఎంతో సహకరించారని ఆయన గుర్తు చేశారు. క్యాంపు కార్యాలయం తన నివాసమని, ఇక్కడ కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ ఓకే అంటే మళ్ళీ కారెక్కేందుకు గూడెం రెడీ. కానీ గూడెం ఒక్కరే కాదు, మిగతా ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉంది.
ఆయన మాత్రం ఉప ఎన్నికలకు వెళ్లాల్సిందే అంటున్నారు. ఇదే జరిగితే ఈ 10 మంది ఓటమి ఖాయంగా కనిపిస్తుంది.